నాయకత్వం మల్లారెడ్డి గారి నాయకత్వం మల్ల సుందరెడ్డి గారి నాయకత్వం మల్ల కిషోర్ గారి నాయకత్వం జై తెలుగుదేశం సార్ పై చూడండి సార్. నమస్కారం. ఇవాళ సంవత్సరం పూర్తి చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అందరితో పాటు ఇవాళ ఈ సంబరాలు జరుపుకోవడం అంటే. ఇవాళ అమరావతిలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం అయిపోయిన కార్యక్రమాలు. ఈ గత సంవత్సరంలో లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేయలేని ఎన్నో పనులు ఈ గవర్నమెంట్ చేసి చూపించగలిగాము. అందులో ముఖ్యంగా పెన్షన్. ముందు గవర్నమెంట్ 5 సంవత్సరాలు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టిస్తే వచ్చి రాగానే 4,000 చేసి ఆ పెన్షన్ని 65 లక్షల కుటుంబాలకి ప్రతి నెల 1వ తారీఖే పొద్దుకునికిలోపు ఇవ్వడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎంతోమందికి అది ఆసరాగా నిలుస్తుంది. ఇదే కాకోకుండా దీపం పథకం, మహిళలకి ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వగలుగుతున్నాము. చాలా చాలా మంచి పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. ఒక పక్కన డెవలప్మెంట్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయగలిగే ఏకైక ఒక గవర్నమెంట్గా నిలిచిందనే చెప్పుకోవాలి. మన ఖజానా మొత్తం లూటీ చేసి ఎన్ని స్కాములు చేసి మన రాష్ట్రాన్ని ఒక రాతియుగంలోకి తోసేసిన ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గత 5 సంవత్సరాలు మనం ఎంత కష్టపడ్డామో మనం అందరం చూసాం. ఏ స్కీమ్ తీసుకున్నా, ఇసుక తీసుకోండి, లిక్కర్ తీసుకోండి, మన ల్యాండ్ ఇష్యూస్ తీసుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి అన్యాయమే చేశారు ఆ ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రాగానే చేసిన ఒక మంచి పనుల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, అలాగే ప్రతి ఒక్క స్కామ్ని ఆ ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క స్కామ్ని ప్రజల ముందు ప్రతి ఒక్కరికి తెలియాలి అని ఒక ఉద్దేశంతో అన్నీ బయటికి తీసుకొచ్చి చూపించడం అనేది కూడా ఒక ప్రభుత్వం చేయగలిగే ఒక గొప్ప పనుల్లో ఒక ఇది అని చెప్పుకోవాలి. మనం పెన్షన్లు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి కదా, ఏమి గొప్ప అని అనొచ్చు మీరు కూడా అందరూ. కానీ ఇంత లోటు బడ్జెట్లో మన దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అంత అమౌంట్ ఇవ్వడం, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, బడ్జెట్ సర్ప్లస్ ఉంటే స్టేట్స్ కూడా ఏది కూడా ఇవ్వని ఒక టైంలో మనం ఇంత ఇవ్వగలుగుతున్నాం, మన పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాం. అది ఏ ప్రభుత్వము చేయలేదు అనే దానికి నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ మనం. దీంతోపాటు ఇవాళ మహిళలకి ప్రామిస్ చేసినట్టు సూపర్ 6 పథకం, సూపర్ 6లో ప్రామిస్ చేసినట్టు ప్రతి మహిళ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడం ఇవాళ నుంచే ప్రారంభమవుతోంది. దాదాపు 8,700 కోట్లు అధికారంలోకి వచ్చి ఈ 12వ తేదీకి ఖచ్చితంగా 1 సంవత్సరం పూర్తి అయింది. వైఎస్ఆర్సీపీ కబద్ధ హస్తాల నుంచి ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా కష్టాలు తీరుతాయనే ఆలోచన చేత 164 సీట్లు భారీ మెజార్టీనిచ్చి చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన 5 కోట్ల మంది ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా, ఎంతో ఉదారంగా, ఎంతో శక్తి సామర్థ్యాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్ర ప్రగతికి అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టి అనేక సంస్కరణలతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఏ రాష్ట్రము